బ్రో అల్లు అర్జున్ పుష్ప 2 ఏ రేంజ్లో ఉండబోతుంది? పుష్ప 1 చూసావు, పుష్ప 1 ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు హైలైట్ సీన్ ఏంటి దాంట్లో? పుష్ప 1 ఏంటంటే అల్లు అర్జున్ యాటిట్యూడ్, ఆ స్వాగ్ ఇవన్నీ నచ్చినాయి. మళ్ళీ అందులో నచ్చిన డైలాగ్ ఏంటంటే తగ్గేదేలే అన్నమాట. సో పుష్ప చూసిన తర్వాత ఏమర్థమైందంటే దానికి మించి ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. ఎందుకంటే బాగా హైప్ చేసేసారు లాస్ట్లో అల్లు అర్జున్ని. సో నేను ఇంకా బాగా బెస్ట్ చాలా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో పుష్ప 2 అనేది శారీ కట్అవుట్లో వచ్చారు, తిరుపతి లెవెల్ స్టైల్, అది ఎలా అనిపించింది నీకు ఆ సీన్? సో బయట ఏమనుకుంటున్నారంటే మామూలుగా అలాగా చేస్తే బాగుండదు అది అనుకుంటున్నారు, కానీ అల్లు అర్జున్కి ఏదైనా సెట్ అయ్యింది ఇప్పుడు. సో అల్లు అర్జున్ పుష్ప 1 చూశారు కదా, అదే అలాంటి బ్రేక్ చేసిద్ది అంటావా? ఏమైనా అప్ అండ్ డౌన్ ఏమైనా ఉంటుందా? ఇంకా అసలు పుష్ప 1 మించిపోద్దని ఫస్టే చెప్పా కదా బ్రో. అసలు లేదు, దానికి మాటలు కూడా ఉండవు. ఎందుకంటే అది పుష్పనే అలా ఇచ్చారంటే దానికి 2 ఖచ్చితంగా ఇంకా విలన్కి హీరోకి ఇంకా ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన స్టేజ్ మీద అన్నారు కదా పుష్ప ఇంకా పోస్ట్పోన్ అవ్వదు, పుష్ప 2 పోస్ట్పోన్ అవ్వదు, డోంట్ వర్రీ మీరంటే నాకు ఇష్టము, ఫ్యాన్స్ అంటే ఇష్టం, అది ఇది అన్నారుగా. పోస్ట్పోన్ మళ్ళీ అయ్యిద్ది అంటావా? అదే ఆ రోజే మనకి టైమింగ్ ఉంటుంది. December 6th ఫిక్స్ బ్రో, ఇంకా మారేదే లేదు. ఫ్యాన్స్ చాలా అప్సెట్ అయినట్టున్నారు పోస్ట్పోన్ అవ్వడం వల్ల. అప్సెట్ అంటే మరి పొలిటికల్ ఇష్యూస్ వల్ల జరగవచ్చు, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అవి ఏమైనా అవ్వచ్చు. సో ఏంటంటే వాళ్ళ ఒక ఊహ అన్నమాట, అంతే అది. అంటే అల్లు అర్జున్ అప్పుడు సినిమా తీస్తే తగ్గిపోద్ది, అల్లు అర్జున్ క్రేజ్ ఎప్పటికీ తగ్గనివ్వం ఫ్యాన్స్ అనమాట. ఎందుకంత అభిమానం ఏంటి అల్లు అర్జున్ అంటే? ఎందుకంత అంటే ఎదుటి వ్యక్తి ఎలాంటివాడైనా సరే అతను నేను హీరో, నేను గొప్ప అని చెప్పుకోడు. సో మొన్న మీరు ఒక చూసుంటారు రీల్లో, అల్లు అర్జున్ నడుచుకుంటే క్యాజువల్గా వెళ్ళిపోతున్నారు. పట్టించుకోకపోయినా అల్లు అర్జున్ స్టైల్ అదే. ఎవరు పట్టించుకోకపోయినా అల్లు అర్జున్ స్టైల్ అదే.